మెలానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు పరిశీలన, స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గంలో 3,000కు పైగా సభ్యత్వాలు నమోదు కార్యక్రమం చేయడం జరిగిందని ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ పల్నాడు జిల్లా చైర్మన్ నిశంకర్రావు శ్రీనివాసరావు తెలిపారు. పట్నంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కేంద్రం వద్ద ఆయన విచ్చేసి సభ్యత్వ నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా నిశంకర్రావు శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఫిబ్రవరి 26వ తారీఖున మొదలైంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి, భావాలకు అనుగుణంగా ఎవరైనా కానీ, అది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీరాభిమానులు, అలాగే మెగా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఈ సభ్యత్వం తీసుకోవచ్చు. గతంలో 12,50,000 పైచిలకు సభ్యత్వాలు చేశాం. గతంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలంటే 500 రూపాయలు నగదు చెల్లించాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని 100 రూపాయలు తగ్గించి ఇప్పుడు 400 రూపాయలకే ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. మనం వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి గతంలో 7,278 సభ్యత్వాలు జరిగినాయి. వాటికి మించి సుమారు 5,000కు పైగా సభ్యత్వాలు చేయాలని చెప్పి మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటంటే, మొదటిగా సభ్యత్వం తీసుకుంటే జనసేన పార్టీ సభ్యునిగా అవకాశం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో జనసేన పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇస్తాం. జనసేన పార్టీ నాయకులుగా గుర్తించే క్రమంలో జనసేన పార్టీ కమిటీలో కూడా మనం ప్రాధాన్యత ఇస్తాం. ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలను నచ్చి సభ్యత్వం తీసుకున్నట్టయితే ఏదైనా ప్రమాదం జరిగితే, ప్రమాదం అంటే కేవలం రోడ్డు ప్రమాదాలే కాదండి, ఒక అనుకోకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా కావచ్చు, పిడుగుపడినా, కరెంటు షాక్ తగిలినా, పాము కరిచినా, అనుకోకుండా జరిగే ప్రమాదం ఏదైనా కూడా మనిషి ఒకవేళ పొరపాటున, ఎందుకంటే మనం అనుకున్నట్టు జరగదు కదా, ఏదైనా ప్రమాదంలో మనిషి కనుక చనిపోతే 5 లక్షల రూపాయలు ఆ ఇంటి పెద్ద కొడుకుగా పవన్ కళ్యాణ్ గారి బాధ్యత తీసుకుని 5 లక్షలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ప్రమాదం చిన్న స్థాయిలో జరిగి హాస్పిటల్కి వెళ్తే మెడికల్ ఖర్చుల కింద అత్యధికంగా 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనం వినుకొండ నియోజకవర్గంలో సుమారు 12 మందికి ఇప్పటికి 5 లక్షలు చెక్ ఇప్పించాం. అదేవిధంగా ఒక 18 మందికి 50,000 లోపు మెడికల్ ఖర్చులు కూడా ఇచ్చున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అదేవిధంగా 4 శాఖల మంత్రిగా ఉన్నారు. ఈరోజు జనసేన పార్టీ యొక్క వైభవాన్ని, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన దక్షతని ప్రపంచం మొత్తం ఖ్యాతిస్తున్న సందర్భం మనం చూసాం. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా కేంద్ర రాజకీయాలు కూడా శాసించబోతుంది. ఇప్పటివరకు మన భారతదేశంలో రాజకీయ నాయకులు చూసినట్టయితే ఏ ఒక్కరు కూడా జేబుల నుంచి ₹1 తీసి ఖర్చు పెట్టిన వ్యక్తి లేరు. ఇప్పటివరకు రాజకీయ నాయకులంతా కూడా రాజకీయ పార్టీ నుంచి వచ్చారు. ప్రజల నుంచి వచ్చిన మొట్టమొదటి నాయకుడు, ప్రజానాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటివరకు ఆయన జేబుల నుంచి ₹1 ఖర్చు తీసి ప్రజలకు ఖర్చు పెట్టో తెలుసు, కానీ ₹1 కూడా జేబులు వేయడం కూడా తెలియని వ్యక్తి. అటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన ఈ 77 సంవత్సరాల్లో చాలా చోట్ల రోడ్లు లేవు. అలాంటి చోట్ల మన రోడ్లు సౌకర్యం కల్పించాం. కొన్ని చోట్ల కరెంట్ అంటే తెలియలా, అలాంటి చోట్ల రాత్రి కరెంట్ ఇచ్చాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో తల్లిదండ్రులు లేని పిల్లల చదువు కోసం ఒక్కొక్కరికి 5,000 చొప్పున 48 మందికి 2,40,000 పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఇలాంటి నాయకుడు భవిష్యత్తులో కూడా రాడు. ఇటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది, అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది. కేవలం దీన్ని బీమా సౌకర్యంగా కాకుండా పవన్ కళ్యాణ్ గారు మీలాంటి నిజాయితీ గల వ్యక్తికి మేము అండగా ఉన్నామని భరోసా కల్పించడానికి కూడా ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవడం ముందుకు వస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ ఎదగడానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మాకు అనూహ్య స్పందన వస్తూ ఉంది. మీకు ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు జూనియర్ సహాయకులుగా పనిచేస్తున్న టి భాస్కర్ పదోన్నతిపై సీనియర్ సహాయకులుగా జిల్లా సివిల్ సప్లయర్స్ కార్యాలయానికి వెళ్తున్న సందర్భంగా స్థానిక కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సహాయకులుగా పదోన్నతిపై వెళ్తున్న టి భాస్కర్ ను తహసీల్దార్ సురేష్, కార్యాలయ సిబ్బంది ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లు పాల్గొని అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ కె శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో పల్నాడు రోడ్డు నందు గల శ్రీ చైతన్య స్కూల్ నందు స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె శివరాం ప్రసాద్ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ భారత్ మిషన్
ప్రధాన అంశం చెత్త నిర్వహణ అనగా తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తను వేరు చేయడం, వివిధ చెత్త నిర్వహణ కేంద్రాలకు తరలించడం పట్ల కలిగే ప్రయోజనాలు తెలియజేశారు. అందరూ శుభ్రంగా స్నానం చేసి అవిటికి పోటీతత్వం ప్రజలకి సేవలు అందించాలనే ఉద్దేశంతో స్వచ్ఛ సర్వేక్షణ్ అనే కార్యక్రమాన్ని 2018 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాంధీజీ గారి ఆశయాలతో ముందుకు వస్తూ ప్రతి రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి మరియు దాని కింద నుంచి ప్రతి స్థాయి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ ఎలా ఉంటుందో వార్డు కౌన్సిలర్ నుంచి, మేయర్ నుంచి, ఎమ్మెల్యే నుంచి, మినిస్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా దీని మీద పోటీ పడుతూ స్వచ్ఛ సర్వేక్షణ అనేది జరుగుతుంది. ఈ స్వచ్ఛ సర్వేక్షణలో మన నగర జనాభా 70,000. దీనిలో కూడా పోటీలు ఎలా ఉంటాయి అంటే మన వినుకొండ నగరానికి 50,000 జనాభా నుంచి 3 లక్షల జనాభా ఉన్న కేటగిరీలో రాష్ట్రంలో 83 నగరాలు ఉన్నాయి. 83 వీటికి కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ ఏమి చేయాలి అనేది ముఖ్య ఆబ్జెక్ట్స్ ఏంటంటే విజిబుల్ క్లీన్లీనెస్, అంటే చూసినప్పుడు రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. డోర్ టు డోర్ కలెక్షన్, ప్రతిరోజు ఇంటి నుంచి చెత్త ఇవ్వాలి. ఆ చెత్త ఇచ్చినప్పుడు మీకు అందరికీ గతంలో ప్రతి కుటుంబానికి బ్లూ, గ్రీన్, రెడ్ 3 కలర్ల బిల్స్ ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మీ కుటుంబాల మీ ఇళ్ళ దగ్గర మీకు తెలుసా? వెరీ గుడ్. ఇంకా ఇంటికాడ అమ్మా నాన్న అడగండి, ఎవరికైనా తెలుస్తుంది. ఈ చెత్త ఇచ్చి ఓకే హ్యాండ్ డౌన్ చేయండి. ఇచ్చి ఏం చేస్తున్నారు? తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలు 3 రకాలుగా విభజించి ఇమ్మని అడుగుతున్నాం. ఎందుకని మనకి ఇక్కడ తలకాయ ఒక్కింటికి దాదాపు 70,000 జనాభాకి ఒక తలకాయకి ప్రతిరోజు 300 గ్రాముల చెత్త వస్తుంది. ఏమంటే మా ఇంట్లో ఉండేది ఇద్దరమే అండి, మా అమ్మ నాన్న నేను ముగ్గురు ఉంటాం, మాకు అంత రాదండి. చిన్న డస్ట్బిన్లో కూడా కొంచెం ఊడ్చి పారబోసేంత వస్తుందంటే అదిగా తలసరి వచ్చే చెత్త ఈ ఊర్లో వ్యాపార సంస్థల నుంచి కానీ, ఫంక్షన్ హాల్స్ నుంచి కానీ, హోటల్స్ నుంచి కానీ, వ్యాపార సంస్థలు అంటే అన్ని కిరాణా, బట్టల కొట్లు, ఫ్యాన్సీ షాపులు, మెడికల్ షాపులు, ఫంక్షన్ హాల్స్, వీటన్నిటి నుంచి వచ్చే చెత్త ఇక్కడ వినుకొండ నగరానికి 23 నుంచి 24 టన్నులు చెత్త వస్తుంది. ఇది ఎక్కడ వేయాలి? కొండలాగా పేరుకుపోతుంది. వసతులేరు బ్రిడ్జిని విన్నారు అందరూ. మార్కాపురం రోడ్లో శ్రీశైలం వెళ్ళే దారిలో వసతులేరు బ్రిడ్జి దగ్గర చెత్త వేస్తున్నాం. ఈ చెత్త ఏం చేయాలి? ఎలా అయిపోతుంది? చెత్త నుంచి ఇంట్లో తడి చెత్త కలిగితే దానికి లీచెట్ అంటే ఒక ద్రావం, అన్ని పురుగు వాసన వచ్చే ద్రావం కలుగుతుంది. అది ఎక్కడికి వెళ్ళి భూమిలోకి వెళ్ళి. బొల్లాపల్లి మండలం ముటుకుల గ్రామ సంతాన వేణుగోపాల స్వామి తిరునాళ్ల సందర్భంగా స్వామివారికి రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఏరువ బ్రహ్మయ్య, హుస్సేనయ్య కుటుంబ సభ్యుల సహకారంతో భక్తులకు మజ్జిగ, పులిహోర, దద్దోజనం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఏరువ వెంకటనారాయణ తెలియజేశారు. ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపకులు స్వర్గీయ పి రామ్మోహన్ రావు 22వ వర్ధంతి సభ స్థానిక ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హనుమాన్ నాయక్ తొలుత రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ కార్యదర్శి వి శివనాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిపో కమిటీ చైర్మన్ ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రామ్మోహన్ రావు ఆర్టీసీలో బానిసత్వ విధానమైన గ్రేడ్ 3 విధానాన్ని రద్దు చేయించారని, ఆటోమేటిక్ డిఏ విధానాన్ని, SRBS పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆర్టీసీలో 38 సంవత్సరాలు సుదీర్ఘకాలం యూనియన్ కార్యదర్శిగా పనిచేసిన ఏకైక వ్యక్తి రామ్మోహన్ రావు అని కొనియాడారు. ఇంతటితో వెళ్ళని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.